70,000 కోట్ల స్కామ్ ప్రపంచ క్రీడా వేదికపై దేశం పరువు తీసిన కుంభకోణం. ఒక ఈవెంట్ ని కండక్ట్ చేయడం కోసం కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొట్టిన వైనం. అదే కామన్వెల్త్ గేమ్స్ స్కామ్. కుంభకోణం వెలుగు చూసిన 5 ఏళ్ల తర్వాత దానిపై తొలి తీర్పు వచ్చింది. 7 నిందితులకు శిక్ష పడింది. కామన్వెల్త్ గేమ్స్ 2010లో ఢిల్లీ వేదికగా జరిగాయి. సుమారు 50కి పైగా దేశాలు, వేలాది మంది క్రీడాకారులు పాల్గొనే గేమ్స్. అలాంటి మెగా ఈవెంట్ ని నిర్వహించే ఛాన్స్ 5 ఏళ్ల క్రితం ఢిల్లీకొచ్చింది. అసలు ఈ క్రీడా నిర్వహణలో స్పోర్ట్స్ లో వెనుకబడ్డ దేశానికి కామన్వెల్త్ గేమ్స్ అందివచ్చిన అవకాశం. కానీ దాన్ని తమదైన అవినీతిని మిక్స్ చేసి విశ్వ క్రీడా వేదికపై దేశం పరువు తీశారు కొందరు స్వార్థపరులు. యూపీఏకు మచ్చ తెచ్చిన కుంభకోణాల్లో ఇదొకటి. కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణలో సుమారు 70,000 కోట్ల కుంభకోణం జరిగిందన్న అభియోగాలున్నాయి. ప్రతిపక్షాలతో పాటు జనం ఆగ్రహంతో 2010 జూన్ 16న సిబిఐకి కేసును అప్పగించింది మన్మోహన్ సర్కార్. 10 ఏళ్లుగా దానిపై విచారణ జరుగుతూనే ఉంది. ఇప్పుడు తొలి తీర్పు వచ్చింది. కుంభకోణంలో మొత్తం 7 జైలు శిక్ష విధించింది సిబిఐ కోర్టు. 4 ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, మరో 3 ప్రైవేట్ డైరెక్టర్స్ కు శిక్ష పడింది. 2010లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్ కుంభకోణంలో 101 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం, స్ట్రీట్ లైట్స్ అప్గ్రేడ్ కు టెండర్లు పిలిచారు. అందులో ఫస్ట్ ఫేజ్ లో 3.5 కోట్ల రూపాయల అక్రమాలు సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, సిబిఐ జాయింట్ ఆపరేషన్ లో వెలుగు చూశాయి. స్ట్రీట్ లైట్స్, రోడ్ల నిర్మాణంలో సుమారు 95 కోట్ల రూపాయల అక్రమాలు జరిగినట్టు సిబిఐ తేల్చింది. ఈ తీర్పులో స్వేకా పవర్ టెక్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ జేపీ సింగ్, ఎండీ టీపీ సింగ్ కు 6 ఏళ్ల శిక్ష విధించారు స్పెషల్ జడ్జ్ బ్రిజేష్ గార్గ్. ఇక మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు డీకే సుగాన్, ఓపీ మహాలా, అకౌంటెంట్ రాజు, टेंडर क्लर्क गुरुचरण सिंह को 4 ఏళ్లు శిక్ష విధించింది కోర్టు. स्पेशल जज साहब ने सबको कस्टडी में भेज दिया है. सजा जो है 4 साल की दी गई है और एक एक्यूज को, एक कॉन्विक्ट को 6 साल की. 10,000 रुपए अंडर ईच सेक्शन 420 के अंदर और सेक्शन 13 जो है प्रिवेंशन ऑफ करप्शन एक्ट के अंडर उन्होंने 10,000 रुपए का फाइन भी किया है हर एक पर. और अगर हम नाकाम हो तो फिर हम अपील में जाते हैं. देखिए पहला फैसला है और 2010 से 2015 में फैसला हुआ तो मैं समझूंगा हाँ 5 साल में हुआ. तरक्की है, जुडिशियल प्रोसेस अच्छा से चला और समय पे हुआ. पेनल्टी is been given by the court. So whatever the court has considered it appropriate, that has been given. దేశం పరువును మంటగలిపిన స్కామ్ లో కొసరు నిందితులకు శిక్షలు పడ్డాయి సరే, కల్మాడి లాంటి కిలాడితో పాటు అసలు నిందితులకు శిక్షలు ఎప్పుడు పడతాయన్నది ఆసక్తిగా మారింది.